హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. గత 2-3 వీడియోస్ నుంచి మనము ఈ వర్బ్స్ చూస్తున్నామండి. అంటే వర్బ్స్ అంటే అన్ని ఫామ్స్ చెప్పుకుంటూ వాటిని స్టార్టింగ్లో ఎలా పలకాలి, ఎండింగ్లో ఎలా పలకాలి, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ రూల్స్ కూడా చూస్తూ ఉన్నాము. అలానే వర్బ్స్ని మనం ఎలా నేర్చుకుంటున్నాము అంటే సెట్స్ వైజ్ నేర్చుకుంటున్నాం. అంటే సెట్స్ అంటే చూడడానికి ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే నవ్వడానికి ఎన్ని రకాలు ఉన్నాయి, అంటే కొట్టడానికి ఎన్ని రకాల వర్డ్స్ ఉన్నాయి, అంటే చూడడం అంటే వాచ్, స్టేయా, గేజ్, గ్లాన్స్, గ్లిమ్స్ ఇలా చూసామండి. అలా అదే మాదిరిగా ఇక్కడ మరొక సెట్తో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా దిగడము ఎక్కడం ఎన్ని రకాల పదాలు ఉన్నాయి, వాటిని సెంటెన్సెస్లో ఎలా చెప్పాలి అనేది చూద్దామండి. దిగడము ఎక్కడం అంటే అది బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, షిప్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, అలాగే కుర్చీ, బెడ్, టేబుల్ ఇలా ఏవైనా దిగడము ఎక్కడము. అలాగే కొండలు, గుట్టలు, పర్వతాలు, శిఖరాలు ఇలాంటివి ఎక్కడము దిగడము. వీటన్నిటి గురించి ఇవాళ చూద్దామండి. దీని తర్వాత మరొక సెట్ కూడా చూద్దామండి. రైట్, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. ఇవాళ మొదటి పదం వచ్చేసి గెట్ ఆన్, గాట్ ఆన్, గాట్ ఆన్. ఏంటండి మొదటి పదం? గెట్ ఆన్, గాట్ ఆన్, గాట్ ఆన్. ఎక్కు. ఏంటి ఎక్కడం అంటే బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, బైక్ కావచ్చు, లేదా టేబుల్, బెంచ్, బెడ్ ఇలా ఏదైనా ఎక్కడాన్ని గెట్ ఆన్, గాట్ ఆన్, గాట్ ఆన్. రైట్. ఐల్ గెట్ ఆన్ మై స్కూల్ బస్ at 8 a.m. daily. I get on my school bus at 8 a.m. daily. నేను నా స్కూల్ బస్సు ప్రతిరోజు ఉదయాన్నే 8ంటికి ఎక్కుతాను. రైట్. దే గాట్ ఆన్ ద బస్ at 5 o'clock in the evening yesterday. వాళ్ళు నిన్న సాయంత్రం 5ంటికి ఎక్కారు. దే గాట్ ఆన్ ద బస్ at 5 p.m. in the evening yesterday. నిన్న సాయంత్రం 5ంటికి ఎక్కారు వాళ్ళు బస్సు. ఇలాంటి సందర్భంలో గెట్ ఆన్, గాట్ ఆన్, గాట్ ఆన్. నెక్స్ట్ పదం అండి. దీని ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఏదైనా చెప్పచ్చండి. చిన్నవాటికి, పెద్దవాటికి, వాహనాలు, కుర్చీ, గెట్ ఆన్ ద చైర్, గెట్ ఆన్ ద టేబుల్, టేబుల్ పైనకి ఎక్కు, కుర్చీలో కూర్చో అని చెప్పడానికి గెట్ ఆన్ ద చైర్, గెట్ ఆన్ టేబుల్, గెట్ ఆన్ ద బెడ్ ఇలా చెప్పుకోవచ్చండి. రైట్, దేనికైనా వాడచ్చు అది. నెక్స్ట్ అండి, దానికి ఆపోజిట్ పదం గెట్ డౌన్, గాట్ డౌన్, గాట్ డౌన్. ఏంటండి? గెట్ డౌన్, గాట్ డౌన్, గాట్ డౌన్. దిగడం అండి మళ్ళీ మామూలే. బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, బెడ్ కావచ్చు, ఏదైనా దిగడాన్ని గెట్ డౌన్ అంటారండి. రైట్. ఐల్ గెట్ డౌన్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. ఐల్ అంటే ఐ విల్ కాస్త ఐల్ అంటున్నానండి. ఐల్ గెట్ డౌన్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. ఐల్ గెట్ డౌన్ ద బస్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. నేను నెక్స్ట్ స్టాప్లో దిగిపోతా. ఓకేనా, దిగుతా. ఇలాంటి సందర్భంలో they have just got down the bus. They have లేకపోతే they've just got down the bus. వాళ్ళు ఇప్పుడే బస్సు దిగారు. ఇలాంటి సందర్భంలో బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, బైక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రెండింటిని వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ పదం అండి బోర్డ్. BOARD, బోర్డ్. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఆ అనే లెటర్ ఉందండి. ఆర్ అంటాం కదా, దాని ముందు ఏముంది? ఏ ఉందండి. ఏ అంటే వావెల్. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదంలో ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు కనుక ఏదైనా వావెల్ ఉంటే ఆర్ని సైలెంట్ చేస్తాం. ఇక్కడ నేను ఆర్ని పలకకుండా బోర్డ్ ఎలా అంటాను? బోర్డ్. అలానే ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ పాస్ట్ ఫామ్లో, అలాగే పాస్ట్ పార్టిసిపల్ ఐ మీన్ టు సేస్ V2 అండ్ V3లో ఏమున్నాయి? డిఈడి ఉందండి. ఇక్కడ కూడా డిఈడి ఉంది. ఏదైనా ఇంగ్లీష్ స్పెల్లింగ్లో ఇలా డిఈడి, ఏదైనా ఒక ఇంగ్లీష్ వర్డ్లో చివరిగా డిఈడి అని వచ్చింది అనుకోండి, ఆ డిఈడిని డిఐడిగా చదవాలి. స్పెల్లింగ్ మార్చేస్తారా? మార్చక్కర్లే. స్పెల్లింగ్ ఏమీ మార్చక్కర్లేదు. రాసేది డిఈడి రాస్తామండి, కానీ పలికేది డిఐడిగా పలుకుతాం. ఎలాగా అంటే చూద్దాం. ఈ డిఈడిని ఎలాగా? డెడ్ అని రాస్తాం, కానీ పలికేది ఎలా పలుకుతాం? డిఐడి, ఐ మీన్ టు సేస్ డిడ్. అర్థం కాలేదు సార్, చెప్తా. ల్యాండిడ్ ఎలా అండి? LANDED, ల్యాండిడ్. సౌండెడ్, బ్రాండెడ్. ఓకే,
తెలుస్తుందండి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, ప్లీడెడ్, నీడెడ్ ఇలా అనమాట. ఆ మాదిరిగా చూసుకుంటే బోర్డ్, బోర్డెడ్, బోర్డెడ్ ఎక్కడమండి. గెట్ ఆన్ ఎక్కడమే సార్, బోర్డు కూడా ఎక్కడమే. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఫుట్ బోర్డ్ ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి అంటారు బస్సు గురించి మాట్లాడేటప్పుడు. ఫుట్ బోర్డ్ అంటే ఏంటి? బస్కి, ట్రైన్కి, ఏరోప్లేన్కి ఇలా కొన్నింటికి పైకి ఎక్కడానికి కొన్ని మెట్లు ఉంటాయండి, వాటిని ఫుట్ బోర్డ్స్ అంటారు. ఈ బస్సు చూసుకున్నాం అనుకోండి, ఈ బస్కి 3-4 మెట్లు ఉంటాయి. అలాగే ట్రైన్కి కూడా ఉంటాయి, ఆ 3-4 మెట్లు ఉంటాయి. అలాగే ఏరోప్లేన్కి కూడా ఉంటాయి. మన కార్తో తీసుకెళ్ళి అటాచ్ చేస్తారు కదా, అందుచేతనే బోర్డింగ్ పాస్ అంటాం కదా, అలాంటి సందర్భం. అలా ఫుట్ బోర్డు ఉన్న ఏదైనా ఎక్కినప్పుడు బోర్డ్ అంటారండి. ఫుట్ బోర్డు ఉన్నప్పుడు ఏమంటారు? బోర్డ్ అనే మాటని ఈ ఎక్కడానికి, వాహనాలు ఎక్కడానికి ఉపయోగిస్తారు. ఎలా చెప్తాను, ఎగ్జాంపుల్స్ చెప్తాను చూద్దాం. ఈ బోర్డ్ అనే మాట సాధారణంగా షిప్కి, ట్రైన్కి, ప్లేన్కి, బస్కి ఉపయోగిస్తారు. అంటే ముఖ్యంగా వాహనాలు, ఫుట్ బోర్డు ఉన్న వాహనాలు, రైట్? వి విల్ బోర్డ్ ద ఫ్లైట్ అట్ 6 AM. వీల్ బోర్డ్ ద ఫ్లైట్. వీల్, వి విల్ కాస్త ఏమంటున్నానండి, వీల్ అంటున్నాను. వీల్ బోర్డ్ ద ఫ్లైట్ అట్ 6 AM టుమారో. మేము ఫ్లైట్ని రేపు ఉదయం 6 గంటలకి ఎక్కుతాం అంటున్నాం. ప్లీజ్ బోర్డ్ ద బస్, రైట్? Most of the passengers boarded the train. Most of the passengers have boarded the train. చాలా మంది ప్యాసింజర్స్ ఆ ట్రైన్ ఎక్కేసారండి. ఓకేనా? ఇలాంటి సందర్భంలో ఈ ఎక్కడానికి ఈ బోర్డ్ అనే మాట ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అండి, గెట్ ఆఫ్, గాట్ ఆఫ్, గాట్ ఆఫ్ దిగటం అండి. ఓకేనా? బోర్డ్కి ఆపోజిట్ గెట్ ఆఫ్, గాట్ ఆఫ్, గాట్ ఆఫ్ దిగటం అండి, రైట్? I'll get off the bus at the next station, at the next stop, at the next junction. I'll get off the bus, I'll get off the car, I'll get off the train at the next junction, at the next stop, at the next station. ఎలాగైనా పర్వాలేదండి. నేను వచ్చే స్టేషన్లో, తరువాతి స్టేషన్లో నేను బస్సు దిగుతాను, ఇలా చెప్పేటప్పుడు ఇలా చెప్పుకోవచ్చండి. గెట్ ఆఫ్, జస్ట్ గెట్ ఆఫ్ ద ట్రైన్, దిగిపో అని చెప్పేసి అనడానికి. He got off the train while it was moving. He got off the train while it was moving. అంటే రన్నింగ్ ట్రైన్ దూకేసి దిగిపోయాడు, అలాంటి సందర్భం. ఇలా దిగడానికి సంబంధించి ఏం చెప్పామండి? గెట్ ఆఫ్, గాట్ ఆఫ్, గాట్ ఆఫ్, రైట్? నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీరు గమనించవచ్చు, అలైట్, అలైట్ తీసుకున్నాం, ALIGHT, అలైట్. ఇట్స్ నాట్ ఎలైట్, ఇట్స్ అలైట్. సాధారణంగా ఇంగ్లీష్ వర్డ్స్ ఏతో స్టార్ట్ అయినప్పుడు ఆ పలకాలండి. అకౌంట్, ఇట్స్ నాట్ అకౌంట్, అకౌంట్. అమౌంట్, అగెయిన్. అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్. అలాట్, థ్యాంక్స్ అలాట్. అపార్ట్మెంట్, అసైడ్. ఇలా చూడండి ఎలా పలకాలండి, ఆ పలకాలి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటవి? ANT, యాంట్. APPLE, యాపిల్. ఇలా అవి కొన్ని ఉన్నాయి, అవి కొన్ని మాత్రమే. ఎక్కువ సార్లు ఆ పలుకుతాం. అకౌంట్, అమౌంట్, అగెయిన్, అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్, అపార్ట్మెంట్, అలాంగ్ విత్, అవేర్నెస్, ఇలాగనమాట, రైట్? ఇక్కడ చూసుకుంటే అలైట్ ఫ్రమ్, అలైట్ ఫ్రమ్ మొదటి పదం ఏంటండి? అలైట్ ఫ్రమ్, అలైటెడ్ ఫ్రమ్, అలైటెడ్ ఫ్రమ్. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఎర్లియర్ మనం చెప్పుకున్నాము, డిఈడి వస్తే ఎండింగ్లో డిఐడిగా పలకమని. అలానే టిఈడి వస్తే టిఐడిగా పలకాలి. ఎలా సార్? డిఈడి వస్తే డిఐడిగా పలకాలి, అలానే టిఈడి వస్తే టిఐడిగా పలకాలి. ఎట్టది? వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, ఇన్సల్టెడ్. ఇన్సల్టెడ్ కాదు, టిడ్ అండి. హీఈస్ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, రైట్? ఇన్సల్టెడ్. అలానే అలైట్, అలైటెడ్, అలైట్ ఫ్రమ్, అలైటెడ్ ఫ్రమ్, అలైటెడ్ ఫ్రమ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే దిగటం అండి, దిగటం, రైట్? బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, షిప్ కావచ్చు, ఏదైనా దిగటాన్ని అలైట్ అంటారండి. మరి అలైట్ ఎట్ అంటే ఇక్కడ చూడండి, ఒక విషయం చెప్దాం. అలైట్ ఫ్రమ్ అండి. ఫ్రమ్ అంటే ఏంటండి? నుంచి అని అర్థం. ఎప్పుడు ఉపయోగిస్తారు అలైట్ ఫ్రమ్ అంటే? ఏదైనా వాహనం నుంచి దిగటం అండి. కారు నుంచి దిగటము, బస్సు నుంచి దిగటము, ఇలా ట్రైన్ నుంచి దిగటము, రైట్? డోంట్ అలైట్ ఫ్రమ్ ఏ మూవింగ్ ట్రైన్. డోంట్ అలైట్ ఫ్రమ్ ఏ మూవింగ్ ట్రైన్.
మూవింగ్ ట్రైన్ నుంచి దిగబాకండి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు అలైట్ ఫ్రమ్ ఏ మూవింగ్ ట్రైన్. నెక్స్ట్ అండి, ఐ విల్ అలైట్ ఫ్రమ్ ద బస్ విదిన్ 2 hours. నేను 2 గంటల బస్సు దిగిపోతా. దాట్ ఈస్ ద మీనింగ్ అలైట్ ఫ్రమ్. మరి అలైట్ ఎట్ అంటే మీకు తెలుసు కదా, వద్ద. ఎక్కడ దిగుతారో చెప్తే కనుక అప్పుడు ఎట్ పెట్టాలి. ఐల్ అలైట్ అట్ ద నెక్స్ట్ స్టేషన్. ఐల్ అలైట్ at the next station. They alighted at the last station. They alighted the bus at the last station. వాళ్ళు లాస్ట్ స్టేషన్లో దిగిపోయారు. అంటే అలైట్ ఫ్రమ్ అంటే వాహనం నుంచి దిగాను అని చెప్పడానికి, దిగుతాను అని చెప్పడానికి. అలైట్ ఎట్ అంటే ఎక్కడ దిగిపోయారో చెప్పాలి, ఏ జంక్షన్లో, ఏ స్టాప్లో అని చెప్పేటప్పుడు ఒకటేనండి, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఎట్ అంటే వద్ద అండి, ఫ్రమ్ అంటే నుంచి, అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అండి, అలైట్ ఆన్, అలైటెడ్ ఆన్. ఓకేనా, ఇక్కడ వచ్చింది కాబట్టి రాసామండి. ఈ దిగడానికి సంబంధించిన పదం కాదు ఇక్కడ. ఇది పూర్తిగా బర్డ్స్కి వాడతారండి. బర్డ్స్, ఇన్సెక్ట్స్ అంటే వాలటం. అలా ఎగురుతూ ఉన్నది ఒక కొమ్మ పైన వాలటం, ఆ ఎగురుతూ ఉన్నది ఎవరిపైన వాలటం. ఈ పక్షులు, ఓకేనా. అలాగే ఇన్సెక్ట్స్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏ బర్డ్ alighted on my head. నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక్కసారిగా ఒక పక్షి వచ్చి నా నెత్తి మీద వాలింది. అలాంటి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. నెక్స్ట్ అండి, పర్చ్డ్ అంటే వాలి కూర్చోవడం. చిన్నపాటి వ్యత్యాసం. ఈ మూడో పదానికి, ఈ నాలుగో పదానికి చిన్నపాటి వ్యత్యాసం ఉందండి. రెండు సేమ్ టు సేమ్. కానీ ఏంటంటే వాలి కూర్చుంటే పర్చ్ అంటారు, అలా వాలటాన్ని ఏమంటారు, అలైట్ ఆన్ అంటారండి. రైట్. నెక్స్ట్ వర్డ్ అండి, ల్యాండ్. ల్యాండెడ్ ఎలా అండి తెలుసుగా, డిఈడి వస్తే డిఐడిగా చదవాలని. సౌండెడ్, బ్రాండెడ్, నీడెడ్, ప్లీడెడ్. అలానే ల్యాండెడ్. ఫ్లైట్ నుంచి కిందకి దిగడము, కిందకి ల్యాండ్ అవ్వడం. అలాగే దించడం, దానికి అది ల్యాండ్ అయినా ఎవరైనా దాన్ని దించినా అలా కూడా వాడతారు. ఎలాగా చూద్దాం ఎగ్జాంపుల్స్లో. ద ప్లేన్ ల్యాండెడ్ సేఫ్లీ. ద ప్లేన్, ఐ మీన్ టు సే ఇస్ ఏరోప్లేన్. ద ప్లేన్ ల్యాండెడ్ సేఫ్లీ. ప్లేన్ అనేది సురక్షితంగా ల్యాండ్ అయ్యింది, దానికి అదే ల్యాండ్ అయింది. ఓకేనా. ద పైలట్ ల్యాండెడ్ ద ప్లేన్ సేఫ్లీ. ఈసారి రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ద పైలట్ ల్యాండెడ్ ద ప్లేన్ సేఫ్లీ. ఆ ప్లేన్ని పైలట్ అనేవాడు సురక్షితంగా ల్యాండ్ చేశాడు, దింపాడు. అలాంటి సందర్భం అండి. ఓకేనా. తర్వాత ల్యాండ్ తర్వాత ఆన్ పెడితే ల్యాండ్ ఆన్, ల్యాండెడ్ ఆన్. ఎలా అండి, ఎక్కడ దిగారు, ఎక్కడ ల్యాండ్ అయ్యారు అనేది చెప్తే కనుక ల్యాండ్ ఆన్ చెప్తామండి. దే వర్ ఫస్ట్ పీపుల్ టు ల్యాండ్ ఆన్ ద మూన్. మూన్ పైన ల్యాండ్ అయిన వాళ్ళే ప్రథములు. దే వర్ ఫస్ట్ పీపుల్ టు ల్యాండ్ ఆన్ ద మూన్. రైట్. దాట్ ఈస్ ద మీనింగ్ ల్యాండ్ ఆన్. రైట్. నెక్స్ట్ అండి, CLIMB, క్లైమ్. ఇక్కడ వరకు నేను అండర్లైన్ చేశానండి, బీని అండర్లైన్ చేయలేదు, ఎందుకంటే బీ సైలెంట్ అండి. ఇక్కడ కొన్నిసార్లు మనకి MB ఎండింగ్లో వస్తే బీ సైలెంట్గా ఉంటుందండి. కొన్ని పదాల్లో, అంటే చాలా పదాల్లో MB వచ్చినట్లయితే చివరిగా ఆ బీ సైలెంట్ అయిపోతుంది. ఎలా, COMB, కూంబు అంటారు, దువ్వెన. కూంబు కాదు, కూమ్. THUMB, తమ్. WOUMB, ఊమ్. TOMB, టూంబ్ కాదండి. ఏంటి ఎలాగా రూల్ ఏంటి, MB చివరిని వచ్చినట్లయితే బీని సైలెంట్ చేయాలి. రైట్. క్లైమ్డ్ ఎక్కడం అండి. ఏంటి ఎక్కడము అంటే కనుక చెట్లు, పర్వతాలు, కొండలు, గుట్లు, గోడ, ఇలా బిల్డింగ్స్ ఏవైనా ఎక్కితే క్లైమ్ అంటారండి. ఓకేనా. He climbed the Mount Everest. మౌంట్ ఎవరెస్ట్ని అతను అధిరోహించాడు, ఎక్కాడు. రైట్. ఇది సాధారణంగా వాహనాలకి వాడరండి, ముఖ్యంగా ఇలాంటి వాటికి, మౌంటైన్స్, హిల్స్, ట్రీస్, వాల్స్, ఇలాంటి వాటికి. నెక్స్ట్ వర్డ్ అండి, ట్రెక్. ఎండింగ్లో చూడండి, క ఎలా వచ్చిందండి, కాలో పొల్లుక, అలా పొల్లుక వచ్చినప్పుడు తర్వాత రాసే డీని ఎలా చదవాలండి, LOOK, లుక్. LOOKED, లుక్డ్. LICK, లిక్.
LICKED licked, LACK lack, LACKED lacked, PSCK pack, PSCKED packed, like liked, cook cooked, leak leaked, pack packed, రైట్. అలా చూసుకుంటే ట్రెక్ ట్రెక్ట్ ట్రెక్ట్, ట్రెక్ డూ కాదండి, టా పలకాలి. అలానే ఇంకొక చక్కటి రూల్ ఏంటంటే ఎప్పుడైనా మనకి 2 లెటర్స్ పక్క పక్కన వస్తే ఒకటే చెప్పాలి. LITTLE లిటిల్, FUNNY ఫనీ, ఫన్నీ కాదు. 2 లెటర్స్ సేమ్ లెటర్స్ పక్క పక్కన వస్తే ఒకటే పలకాలి. MUMMY మమీ, బేసిక్లీ, ఫైనలీ, ఫైనల్లీ కాదు, ఫైనలీ, బేసిక్లీ ఇలా. సనీ, మమీ, ఫనీ, ఫన్నీ కాదు, బనీ, రైట్. అలా చూసుకుంటే కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, వాటిని తర్వాత చూద్దాం. కమింగ్ టు ద పాయింట్ హియర్, ట్రెక్ ట్రెక్ట్ ట్రెక్ట్. ముఖ్యంగా కొండలు ఎక్కడాన్ని ట్రెక్ అంటారండి. టైంపాస్ కోసం కొండలు ఎక్కుతూ ఉంటారు, ఓకేనా. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని. ఎప్పుడైనా ఖాళీ సందర్భాల్లో, ఖాళీ సమయాల్లో కొండలు గుట్టలు ఎక్కుతూ ఉంటారు. అలా ఎక్కడాన్ని, అలా హాబీ కోసం ఎక్కేదాన్ని ట్రెక్కింగ్ అంటాము. దానికి వర్బ్ వచ్చేసి ట్రెక్ అండి, రైట్. నెక్స్ట్ పదం చూద్దాం. స్టెప్ ఆన్, స్టెప్డ్ ఆన్, స్టెప్డ్ ఆన్. ఇక్కడ కూడా అంతేనండి, పా శబ్దంతో ఎండ్ అయింది చూడండి. ఇలా ఏదైనా ఒక వర్బ్ స్టెప్ అన్నప్పుడు పాతో ఎండ్ అవుతుంది కదా. అలా పాతో ఎండ్ అయినప్పుడు తర్వాత రాసే డీని ఎలా చదవాలి? ట్. కిడ్నాప్, కిడ్నాప్డ్. స్లిప్, స్లిప్డ్. జంప్, జంప్డ్. జంప్ డూ కాదండి, ట్, జంప్డ్, రైట్. అలానే స్టెప్, స్టెప్డ్, స్టెప్డ్. స్టెప్ ఆన్, స్టెప్డ్ ఆన్, స్టెప్డ్ ఆన్. ముఖ్యంగా మెట్లు ఎక్కడం, స్టేజ్ ఎక్కడం, ప్లాట్ఫామ్ ఎక్కడం, దట్ ఈస్ కాల్డ్ అస్ స్టెప్ ఆన్. అలాగే ఇదే స్టెప్ ఆన్కి ఏదైనా తొక్కడం అండి, కాలితో తొక్కుతాం కదా, అలాగే తొక్కడాన్ని స్టెప్ ఆన్ అంటారండి, ఓకేనా. దానిపై ఏదైనా కాలేసేసాం సడన్గా చూసుకోకుండా, దట్ ఈస్ కాల్డ్ అస్ స్టెప్ ఆన్, రైట్. When the hero name was announced, he stepped on the stage for taking the award. In that award function, ఏంటండి, ఆ అవార్డ్ ఫంక్షన్లో హీరో గారి యొక్క నేము ప్రకటించినప్పుడు అతను స్టేజ్ పైకి మెట్లెక్కుకుంటూ పైకి ఎక్కాడు, దాని అర్థం అదే. When the hero name was announced, the hero stepped onto the stage, step on to the stage for receiving the award. That is the meaning of step on. నెక్స్ట్ పదం, స్టెప్ డౌన్, స్టెప్డ్ డౌన్, స్టెప్డ్ డౌన్. మెట్లు దిగడాన్ని స్టెప్ డౌన్ అంటారు. అలాగే పదవి నుంచి దిగిపోవడాన్ని కూడా స్టెప్ డౌన్ అంటారండి. ముఖ్యంగా ఈ పొలిటీషియన్స్కి సంబంధించి ఎక్కువగా ఈ మాటని వాడతారు. గద్దె దిగిపోవటము, అధికారాన్ని వదిలిపెట్టడానికి ఈ స్టెప్ డౌన్ అంటారు. కుర్చీ దిగిపోయారు అని అంటారు కదా, అలాంటి సందర్భంలో ఈ స్టెప్ డౌన్ అనే మాటను కూడా వాడుకోవచ్చు. ఆఫ్టర్ రిసీవింగ్ ద అవార్డ్ he stepped down the stage carefully. అవార్డు తీసేసుకుని స్టేజ్ పైన జాగ్రత్తగా కిందికి దిగిపోయాడు అని చెప్తున్నాను. అలానే ద లోకల్ మినిస్టర్ స్టెప్డ్ డౌన్ ఎస్టే. ఏంటండి, లోకల్ మినిస్టరు అధికారం నుంచి దిగిపోయాడు నిన్న, ఓకేనా. అధికారానికి రాజీనామా చేశాడు. ఇలా రాజీనామా చేయడం, అధికారాన్ని వదిలిపెట్టడం, గద్దె దిగడం, కుర్చీ దిగిపోవడాన్ని స్టెప్ డౌన్ అంటారు. ద లోకల్ మినిస్టర్ స్టెప్డ్ డౌన్ ఎస్టర్డే, రైట్. అలా చెప్పుకోవచ్చండి. స్టెప్ డౌన్ అంటే మెట్లు దిగడము, అధికారాన్ని వదిలిపెట్టడము, రాజీనామా చేసేయడం. నెక్స్ట్ అండి, స్టెప్ బ్యాక్, స్టెప్డ్ బ్యాక్, స్టెప్డ్ బ్యాక్. ముఖ్యంగా వెనక్కి నడవడం, వెనకడుగు వేయటం. ఎలాగా? ప్లీజ్ స్టెప్ బ్యాక్ అ లిటిల్, ప్లీజ్ స్టెప్ బ్యాక్ అ లిటిల్. కొంచెం వెనక్కి ఉంటారా, వెనక్కి నడుస్తారు, ఇలా. అలాంటి సందర్భంలో స్టెప్ బ్యాక్ అంటారు. అలానే ఏదైనా ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా పక్కనే, నాకెందుకు బాబు అని పక్కన ఉండటాన్ని, వెనకడుగు వేయడాన్ని స్టెప్ బ్యాక్ అంటారండి, రైట్. హీ సింప్లీ స్టెప్డ్ బ్యాక్ టు అవాయిడ్ కాంట్రవర్సీస్, ఓకేనా. ఎందుకులే కాంట్రవర్సీస్ అని ఆ గొడవలోకి ఇతను వెళ్ళలేదండి, వెనకడుగు వేసాడు, పక్కకున్నాడు. అలాంటి సందర్భంలో స్టెప్ బ్యాక్ అంటారు, రైట్. స్టెప్ ఫార్వర్డ్ ఏంటండి, స్టెప్ ఫార్వర్డ్, స్టెప్డ్ ఫార్వర్డ్, స్టెప్డ్ ఫార్వర్డ్. స్టెప్ ఫార్వర్డ్, స్టెప్డ్ ఫార్వర్డ్, స్టెప్డ్ ఫార్వర్డ్. ముందడుగు వేయడం, ముందుకు నడవటం, ఓకేనా. ముందడుగు వేయటము, ముందుకు నడవటం. When the hero name was announced, he stepped forward to receive the award among the cheerings and clappings of the fans. హీరో గారి నేమ్ అనౌన్స్ చేసిన తర్వాత అతను ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ అభిమానుల మధ్య చీరింగ్స్, క్లాపింగ్స్, కరతాళ ధ్వనుల మధ్య ఇలా చెప్తా ఉంటారు కదా తెలుగులో. అలాంటి సందర్భంలో
ద హీరో స్టెప్డ్ ఫార్వర్డ్ వెన్ హిస్ నేమ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద అవార్డ్ ఫంక్షన్, రైట్? అలాంటి సందర్భంలో స్టెప్ ఫార్వర్డ్ అంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ముందడుగు వేయడానికి కూడా స్టెప్ ఫార్వర్డ్ అంటారండి, రైట్? దాట్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్ చూడండి, స్టెప్ ఇంటూ. స్టెప్ ఇంటూ, స్టెప్డ్ ఇంటూ, స్టెప్డ్ ఇంటూ. ఎక్కడైనా దిగటం అండి, అడుగు పెట్టడం కావచ్చు, దిగటం, లోనికి దిగడం. ఓకేనా? రూమ్లోకి అడుగు పెట్టడం, బస్సులోకి అడుగు పెట్టడం, ఆఫీస్లోకి అడుగు పెట్టడం, ఇలాంటి సందర్భంలో స్టెప్ ఇంటూ అంటారు. ప్లీజ్ నాక్ ద డోర్. ప్లీజ్ నాక్ ద డోర్ వెన్ యూ స్టెప్ ఇన్ టు ద రూమ్. రూమ్లోకి అడుగు పెట్టేటప్పుడు డోర్ని నాక్ చేయండి అలా చెప్తున్నాం. ప్లీజ్ నాక్ ద డోర్ వెన్ యూ స్టెప్ ఇన్ టు ద రూమ్. ఓకేనా? ఇలాంటి సందర్భం అడుగు పెట్టడాన్ని, లోపలికి దిగటాన్ని, లేదా రూమ్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, అందులో అడుగు పెట్టడం, ఎందులోకైనా దిగటం, రైట్? అలా దిగేటప్పుడు స్టెప్ ఇంటూ అంటామండి. నెక్స్ట్ అండి, స్టెప్ అవే. స్టెప్ అవే, స్టెప్డ్ అవే, స్టెప్డ్ అవే. ఓకేనా? దూరంగా అడుగు వేసి వెళ్ళిపోవడము అలా అంటారండి, అక్కడ రాయలేదు. అలాగే దూరంగా జరగడానికి కూడా, అంటే ఎలాగా దూరంగా జరగడం అంటే ఏంటి? ఏదైనా ఒక మ్యాటర్కి, ఏదైనా ఒక బాధ్యతకి, ఏదైనా ఒక కడుకి దూరంగా ఉండటాన్ని కూడా స్టెప్ అవే అంటారండి, రైట్? అలాంటి సందర్భంలో బాధ్యత నుంచి దూరంగా ఉండటం, ఓకేనా, గొడవ నుంచి దూరంగా ఉండటం, అలా దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టెప్ అవే అంటారు, రైట్? ప్లీజ్ స్టెప్ అవే ఫ్రమ్ ద క్రాకా. ఏంటంటున్నానండి, క్రాకా, టపాస్ దగ్గర నుంచి దూరంగా ఉండు, దూరంగా వచ్చేసాయి అని చెప్పేసి అంటున్నాను. ప్లీజ్ స్టెప్ అవే ఫ్రమ్ ద క్రాకా అంటే పేలుతుంది కదా, అందుచేతన, రైట్? హీ స్టెప్డ్ అవే ఫ్రమ్ ద ప్రాజెక్ట్, రైట్? ఫ్రమ్ ఫర్ ఏ వైల్, కొంతకాలం పాటు ఆ ప్రాజెక్ట్కి ఇతను దూరంగా ఉన్నాడండి, రైట్? అలాంటి సందర్భంలో స్టెప్ అవే అంటారు, రైట్? నెక్స్ట్ వర్డ్స్ అండి, ఇక్కడ కొనటము, అమ్మటము, వీటి గురించి చూద్దాము. ఇందులో మొదటిగా బై, బోట్, బోట్. ఎలా చదవాలండి? బై, బోట్, బోట్. సాధారణంగా బై, బాట్ అంటూ ఉంటారు, అలా కాదండి. బై, బోట్, బోట్. శబ్దం ఏ శబ్దం అండి? ఓ పలకాలి. బై, బోట్, బోట్. ఇంకా ఇలా ఏమున్నాయి? టీచ్, టోట్, టోట్. థింక్, THINK, థింక్, తోట్, తోట్. బ్రింగ్, బ్రోట్, బ్రోట్. బై, బోట్, బోట్. థింక్, తోట్, తోట్. టీచ్, టోట్, టోట్. బ్రింగ్, బ్రోట్, బ్రోట్. క్యాచ్, కోట్, కోట్. అన్నీ గమనిస్తే అన్నీ ఓలేనండి. కోట్, బోట్, తోట్ ఇలా చెప్పాలి. ఇలా చెప్పకూడదు. తాట్, కాట్. ఎలాగా? క్యాచ్, కాట్, కాట్ కాదు. క్యాచ్, కోట్, కోట్. థింక్, తాట్, తాట్ కాదు. థింక్, తోట్, తోట్. బై, బాట్, బాట్ కాదు. బై, బోట్, బోట్ ఇలా అనమాట అండి, రైట్? ఏంటండి? ఓ పలకాలి, రైట్? ఆ మాదిరిగా చూసుకుంటే బై, బోట్, బోట్ కొనటం అండి. అంటే పెన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, ఏవైనా కారు కావచ్చు, బస్సు కావచ్చు, ఇలా కదిలే వాటిని కొంటే బై, బోట్, బోట్ అంటారు. నెక్స్ట్ చూస్తే పర్చేస్. పర్చేజ్ కాదండి, పర్చేస్. పర్చేస్, పర్చేస్డ్, పర్చేస్డ్. ముఖ్యంగా స్థిరాస్తులు కొనటం అండి. అంటే భూములు, పొలాలు ఇలాంటి వాటిని కొనడాన్ని పర్చేస్ అంటారు. అలానే ఏదైనా బిజినెస్ సంబంధించిన థింగ్స్ కొంటే కనుక పర్చేస్ అంటారండి, రైట్? ఎగ్జాంపుల్తో చూద్దామండి. బై, బోట్, బోట్. హీ హ్యాస్ బోట్ ఎ కార్ రీసెంట్లీ. హీ హ్యాస్ బోట్ ఎ కార్ రీసెంట్లీ. అతను ఈ మధ్య ఒక కారు కొన్నాడు. ఏంటండి? అతను ఈ మధ్య ఒక కారు కొన్నాడు. ఐ బోట్ ఎ పెన్ ఎస్టే. నిన్న ఒక పెన్ను కొన్నాను. ఐల్ బై ఎ బుక్ టుమారో. నేను రేపు ఒక పుస్తకం కొంటాను. ఇలాంటి సందర్భంలో బై, బోట్, బోట్. పర్చేస్ అంటే హీ పర్చేస్డ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ లాస్ట్ ఇయర్. గత ఏడాది అతను ఒక బ్యూటిఫుల్ హౌస్ ఒకటి కొన్నాడు. అంటే స్థిరాస్తులు, అంటే మూవబుల్ అసెట్స్, ఇమ్మూవబుల్ అసెట్స్ అని అంటాం కదా. అలాంటి సందర్భంలో ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే స్థిరాస్తులు, అంటే పొలాలు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇలాంటి వాటిని కొంటే పర్చేస్ అంటారు. అలానే ఈ పర్చేస్ అనే మాటని వ్యాపారానికి సంబంధించిన ఏదైనా కొన్నాము అంటే కనుక పర్చేస్ అంటారండి. ద కంపెనీ పర్చేస్డ్ న్యూ కంప్యూటర్స్. ఏంటండి? అదొక వ్యాపార సంస్థ అండి. వాళ్ళు ఏం చేశారు? కొత్త కంప్యూటర్లు కొన్నారు వ్యాపారం కోసం. ద కంపెనీ పర్చేస్డ్ న్యూ కంప్యూటర్స్ ఫర్ దయర్ బిజినెస్. అలాంటి సందర్భంలో ఈ పర్చేస్ అనే మాట వాడుకోవచ్చు. నెక్స్ట్ అండి, సెల్, సౌల్డ్, అమ్మటం అండి.
ఏమి అమ్మినా సరే సౌల్డ్ అని సౌల్డ్ దే సౌల్డ్ దయర్ బిజినెస్ అట్ ఏ ప్రాఫిట్. వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని లాభానికి అమ్మేశారు. దే హ్యావ్ సౌల్డ్ దయర్ బిజినెస్ ఎట్ ఎ లాస్. వాళ్ళు వ్యాపారాన్ని నష్టానికి అమ్మేశారు. ఇలా లాభానికి అమ్మారు, నష్టానికి అమ్మారంటే లాభం అయితే అట్ ఏ ప్రాఫిట్, అట్ లాస్ ఇలా చెప్పుకోవాలి, రైట్? నెక్స్ట్ పదం చూడండి, గెట్ రిడ్ ఆఫ్, గాట్ రిడ్ ఆఫ్, గాట్ రిడ్ ఆఫ్ ఇంపార్టెంట్ పదం అండి. గెట్ రిడ్ ఆఫ్, గాట్ రిడ్ ఆఫ్, గాట్ రిడ్ ఆఫ్ అంటే తొలగించుకోవడం అండి, వదిలించుకోవడం. అలాగే ఇంకొక అర్థం కూడా ఉంది, మానుకోవడం. ఫస్ట్ రెండు చూసేద్దాం, తొలగించుకోవడము, వదిలించుకోవడం. ఏంటి? పీడ వదిలించుకోవడం, తొలగించుకోవడం. మనుషుల్ని కావచ్చు, వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాళ్ళకి అడ్డుగా ఉన్నారని చెప్పేసి వదిలించేసుకోవడాన్ని, పీడ వదిలించేసుకోవడాన్ని గెట్ రిడ్ ఆఫ్ అంటారు. ఐ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ ద ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఇన్ మై హోమ్. ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ద ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఇన్ మై హోమ్. మా ఇంట్లో ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్నాయండి, న్యూస్ పేపర్స్ పడి ఉన్నాయి, ఎంతో కొంతకి అమ్మేస్తాను. అలా అమ్మేయటాన్ని, వదిలించేసుకోవడాన్ని గెట్ రిడ్ ఆఫ్, గాట్ రిడ్ ఆఫ్, గాట్ రిడ్ ఆఫ్ అంటారు. అలానే ఇదే పదానికి మరొక అర్థం ఏంటి? మానుకోవడం అండి. ముఖ్యంగా బ్యాడ్ హ్యాబిట్స్, ఎప్పటి నుంచో మానలేకపోతా ఉన్నాడు, దాన్ని వదిలించేసుకోవాలి, మానేసుకోవాలి అని అనుకుంటున్నాడు. హీ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ స్మోకింగ్ హ్యాబిట్. హీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ హిస్ స్మోకింగ్ హ్యాబిట్. అతను తన స్మోకింగ్ హ్యాబిట్ని మానేసుకోవాలని అనుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో గెట్ రిడ్ ఆఫ్ అని చెప్తారండి. నెక్స్ట్ చూడండి, డిస్పౌజ్ ఆఫ్, డిస్పౌజ్డ్ ఆఫ్, డిస్పౌజ్డ్ ఆఫ్ ఇది కూడా అంతేనండి, పీడ వదిలించుకోవడం. హీ డిస్పౌజ్డ్ ఆఫ్ హిస్ ఓల్డ్ ఫర్నిచర్. ఓకేనా, ఎప్పటి నుంచో ఇంట్లో ఉండిపోయిందండి ఫర్నిచర్, దాన్ని అమ్మేశాడు, ఎంతో కొంతకి వదిలించేసుకున్నాడు. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్పౌజ్. హీ డిస్పౌజ్డ్ ఆఫ్ హిస్ ఓల్డ్ ఫర్నిచర్. అలాగే మెడిసిన్స్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటిని డిస్పోజ్ చేయాలి అంటే ఒక దూరంగా పట్టుకెళ్ళి కప్పెట్టేసి కానీ, డంప్ చేసేసి కానీ, ఏదైనా చేసేసి దాన్ని డిస్పోజ్ చేస్తారు, అలా వదిలించేస్తారు, దాన్ని పాతి పెట్టేస్తారు. అలా చేయడానికి కూడా డిస్పౌజ్ అంటారు. డిస్పౌజ్ ఆఫ్, డిస్పౌజ్డ్ ఆఫ్, డిస్పౌజ్డ్ ఆఫ్, రైట్? ఈ రెండు సేమ్ వర్డ్స్ అండి. సాధారణంగా మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో కనపడుతుంది, రాసేటప్పుడు ఇది కనపడుతుంది, రైట్? డిఐఏ, డై, డై, డైడ్, డైడ్ చనిపోవు. డై, డైడ్, డైడ్ చనిపోవు. హా హస్బెండ్, హెర్ కాదు హా, హా హస్బెండ్ డైడ్ సడన్లీ డ్యూరింగ్ పాండమిక్. లాస్ట్ నైట్ అన్ యాక్సిడెంట్ హ్యాపెండ్. గత రాత్రి ఒక ప్రమాదం జరిగింది. లాస్ట్ నైట్ యాన్ యాక్సిడెంట్ హ్యాపెండ్. ఇన్ దాట్ యాక్సిడెంట్ 2 people died on the spot. ఓకేనా, గత రాత్రి ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు, రైట్? దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డై. నెక్స్ట్ అండి, డై ఆఫ్, అలానే డై ఫ్రమ్, 2 పదాలుగా తీసుకుందామండి. చనిపోవు, డై ఆఫ్ అంటే ముఖ్యంగా డిసీజ్, ఇల్నెస్, హంగర్, అలాగే స్ట్రెస్, బాడీకి ఇంటర్నల్గా ఏదైనా వచ్చి చనిపోతే డై ఆఫ్ అంటారండి. In India, lots of people die of cancer every year. In India, lots of people die of cancer every year. ఇండియాలో ప్రతి ఏడాది క్యాన్సర్తో చాలామంది చనిపోతున్నారు. క్యాన్సర్ అనేది జబ్బు కాబట్టి డై ఆఫ్ అని చెప్పామండి. ఓకేనా, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. మెనీ పీపుల్ డై ఆఫ్ కోవిడ్ డ్యూరింగ్ పాండమిక్. మెనీ పీపుల్ డైడ్ ఆఫ్ కోవిడ్ డ్యూరింగ్ పాండమిక్. పాండమిక్ సమయంలో చాలామంది కోవిడ్తో చనిపోయారు. ఇలా జబ్బుతో చనిపోతే డై ఆఫ్ అంటారండి. అలానే డై ఫ్రమ్ అనేసరికి సాధారణంగా ఎక్స్టర్నల్ ఇష్యూస్ అండి, అంటే ఎక్స్ప్లోజన్ కావచ్చు, షాక్, ఎలక్ట్రిక్ షాక్ కావచ్చు, లేకపోతే గాయాల వలన కావచ్చు, అలా చనిపోతే డై ఫ్రమ్ అంటారు యాక్చువల్గా. అలాగే డై ఆఫ్ అన్న డై ఫ్రమ్ అన్న ఒక్కటే. ఎక్స్టర్నల్ ఇష్యూస్ అయితే డై ఫ్రమ్ అంటాము, ఓన్లీ డిసీజెస్ అయితే డై ఆఫ్ అంటాం. చూద్దామండి, షీ డైడ్ ఫ్రమ్ సివియర్ ఇంజరీస్ ఇన్ దాట్ యాక్సిడెంట్. ఆ ప్రమాదంలో ఆవిడ తీవ్ర గాయాలతో చనిపోయారు. మెనీ పీపుల్ డైడ్ ఫ్రమ్ ద ఎక్స్ప్లోజన్. ఎక్స్ప్లోజన్ అంటే విస్ఫోటనం, బాంబ్ పేలుతుంది కదా, ఆ విస్ఫోటన దాటికి చనిపోయారు, ఆ విస్ఫోటన వల్ల చనిపోయారు. మెనీ పీపుల్ డైడ్ ఫ్రమ్ ద ఎక్స్ప్లోజన్. 2 workers died from electric shock. 2 people died from electric shock. ఎలక్ట్రిక్ షాక్తో 2 వ్యక్తులు చనిపోయారు. అలా
ఎక్స్టర్నల్ అయితే కనుక డైఫ్రమ్ అంటాము. బాడీలో వచ్చేది అయితే కనుక ముఖ్యంగా జబ్బులు వ్యాధులు క్యాన్సర్ లేకపోతే హెచ్ఐవి కోవిడ్ ఇలా అయితే కనుక ఆఫ్ చెప్తాం. నెక్స్ట్ అండి డైఫా డైఫా డైడ్ఫా డైడ్ఫా. ముఖ్యంగా నమ్మకాలతో చనిపోవడాన్ని డైఫా అంటారండి. హీ డైడ్ ఫర్ హిస్ బిలీఫ్స్. అతను చూడండి చూస్తూ ఉంటాం మనము న్యూస్ పేపర్స్లో అది చూస్తూ ఉంటాం. అమావాస్య పూట ఏదో జరిగితే ఇలా చనిపోతే అలాగ అవుతుంది ఏదో నమ్మకాలతో, ముఖ్యంగా మూఢనమ్మకాలతో లేదా ఏదైనా ఒక నమ్మకంతో చనిపోవడాన్ని డైఫా అంటారండి. హీ డైడ్ ఫర్ హిస్ బిలీవ్స్. అలానే ఎంతో ఇష్టపడ్డం, ఏదైనా అతిగా ఇష్టపడ్డాన్ని దేనికైనా సిద్ధపడ్డం. రెండో మీనింగ్ చూద్దాం. సిద్ధపడ్డం. సోల్జర్స్ ఆర్ రెడీ. జనరలీ సోల్జర్స్ ఆర్ రెడీ టు డై ఫర్ దేర్ కంట్రీ. ఓకేనా, సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ దేశం కోసం చనిపోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. దాట్ ఈస్ ద మీనింగ్. ఏదైనా చేయడానికి సిద్ధం అని చెప్పడానికి డైఫర్ అని చెప్తాం. అలానే డైఫర్ అనే వర్డ్ని పడి చచ్చిపోవడం, అతిగా ఇష్టపడడం. ఓకేనా, ఐ డై ఫర్ క్రికెట్. నాకు క్రికెట్ అంటే చచ్చేంత ఇష్టం. ఐ డై ఫర్ ఫిలిమ్స్. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. షీ డైస్ ఫర్ చాక్లెట్. ఆమెకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఇలా షీ డైస్ ఫర్ ఇన్స్టాగ్రామ్. ఇలా చెప్పుకోవచ్చండి. ఏదైనా అతిగా ఇష్టపడడానికి డైఫా అని చెప్తారండి. నెక్స్ట్ అండి చనిపోవడం గురించి. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. పాస్ అవే. ఏంటండి పాస్ అవే? పాస్ట్ అవే. పాస్ట్ అవే. ఇక్కడ తెలుసుగా పాస్ అన్నప్పుడు ఏమొచ్చిందండి? సౌండింగ్ స్ వచ్చింది. అలా స్ వస్తే కనుక తర్వాత రాసే డీని ఎలా చదవాలి? ఇలా చదవాలి. మిస్ మిస్డ్, కిస్ కిస్డ్, ఫేస్ ఫేస్డ్, అనౌన్స్ అనౌన్స్డ్, రినౌన్స్ రినౌన్స్డ్. అలానే పాస్ పాస్ట్, పాస్ అవే పాస్ట్ అవే పాస్ట్ అవే అంటే ఏంటండి? చనిపోవడమే. చనిపోవడమే. చాలా పొలైట్గా స్వర్గస్థులయ్యారు, పరమపదించారు, కాలం చేశారు, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం కదా తెలుగులో. గౌరవంగా చనిపోయారు అని గౌరవంగా చెప్పడం కోసం ఇలాంటి మాట వాడతారండి. పాస్ అవే పాస్ట్ అవే పాస్ట్ అవే. హిస్ గ్రాండ్ ఫాదర్ పాస్ట్ అవే లాస్ట్ ఇయర్. హిస్ గ్రాండ్ ఫాదర్ పాస్ట్ అవే లాస్ట్ ఇయర్. తన గ్రాండ్ ఫాదర్ గత ఏడాది చనిపోయారు. ఓకేనా, పరమపదించారు, స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మాటల కోసం పాస్ అవే అనే వర్డ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అండి నెక్స్ట్ వర్డ్ ఎక్స్పైర్. నాట్ ఎక్స్పైర్, ఎక్స్పైర్ కదండి, ఎక్స్పైర్. ఇక్కడ చూడండి ఎక్స్పైర్డ్. ఓకేనా, వయసు అయిపోయి చనిపోవడం ఒక అర్థం అండి. అలానే చనిపోవడంతో పాటుగా చెల్లుబాటు అయిపోవడం. ఏంటది? చెల్లుబాటు అయిపోవడం. ఏంటి చెల్లుబాటు అయిపోవడం అంటే గడువు తీరిపోవడం, చెల్లుబాటు అయిపోవడం. ఎలాంటివి గడువు తీరిపోతాయి అంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇన్నాళ్ళ పాటే ఉండాలి, ఇక్కడ అయిపోతుంది. అనే మెడిసిన్స్ ముఖ్యంగా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పైర్. మై డ్రైవింగ్ లైసెన్స్ హ్యాస్ ఎక్స్పైర్డ్ రీసెంట్లీ. నా డ్రైవింగ్ లైసెన్స్ ఈ మధ్య చెల్లుబాటు అయిపోయింది. ఓకేనా, దిస్ మెడిసిన్ విల్ ఎక్స్పైర్ నెక్స్ట్ ఇయర్. ఈ మెడిసిన్ నెక్స్ట్ ఇయర్ చెల్లుబాటు అయిపోతుంది, యూజ్ చేయడానికి ఉపయోగపడదు. అలాంటి సందర్భంలో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అని అంటారు కదా, రైట్? ఇలాంటి సందర్భంలో ఎక్స్పైర్ అంటారండి. అలానే మనిషి చనిపోవడానికి ఇది కూడా పొలైట్ వర్డే. ఓకే, గౌరవంగా చెప్పడానికి. హిస్ ఫాదర్ ఎక్స్పైర్డ్ వెన్ హీ వాస్ ఇన్ స్కూల్. అతను స్కూల్లో చదువుతూ ఉండగా తన తండ్రి చనిపోయారు. హిస్ ఫాదర్ ఎక్స్పైర్డ్ వెన్ హీ వాస్ ఎ స్మాల్ కిడ్. అతను చిన్నగా ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయారు అని చెప్పడానికి, రైట్? ఎక్స్పైర్డ్. నెక్స్ట్ వర్డ్ అండి కిక్ ద బకెట్, కిక్డ్ ద బకెట్. కిక్డ్ ద బకెట్ తెలుసుగా. ఇక్కడ కిక్ అన్నప్పుడు ఎండింగ్ సౌండ్ చూడండి ఇలా వచ్చిందండి, కే. అలా వస్తే తర్వాత వచ్చే డీని ఎలా చదవాలి? రైట్? లుక్డ్, లైక్డ్ ఇలా చదవకూడదు. లుక్డ్, లైక్డ్, ప్యాక్డ్ కాదు. పిఎస్సికే ప్యాక్, పిఎస్సికేఈడి ప్యాక్డ్, ఎల్ఐసికే లిక్, ఎల్ఐసికేఈడి లిక్డ్, ఎల్ఐకేఈ లైక్, ఎల్ఐకేఈడి లైక్డ్. ఓకేనా, లైక్డ్, ప్యాక్డ్.
ఓకేనా. సక్ సక్డ్, అలానే కిక్ కిక్డ్, కిక్ ద బకెట్, కిక్డ్ ద బకెట్, కిక్డ్ ద బకెట్, అలా చదవాలండి. ఓకేనా. ఎప్పుడైనా హాస్యాస్పదంగా బకెట్ తన్నేశారు, బకెట్ తన్నేసింది, ఇలా చెప్తారు కదా ఎవరైనా, రైట్. హిస్ గ్రానీ హూ లివ్డ్ ఫర్ 100 years హ్యాస్ కిక్డ్ ద బకెట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. తన తన గ్రానీ అంటే నానమ్మ, చెప్తాం కదా నానమ్మ, అవ్వ అవ్వ అంటారు కదా, రైట్. అవ్వ లేదా నానమ్మ, అమ్మమ్మ, ముసలామ, రైట్. హిస్ గ్రానీ హ్యాస్ కిక్డ్ ద బకెట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఓకేనా. తన అవ్వ ఈ మధ్య బకెట్ తన్నేసింది, ఇలా హాస్యాస్పదంగా చెప్పేందుకు గాను ఇలా అంటారండి, రైట్. నెక్స్ట్ చూడండి, బ్రీద్ లాస్ట్, బ్రీద్ లాస్ట్, బ్రీద్ లాస్ట్, తుది శ్వాస విడుచు. ఓకేనా. తుది శ్వాస విడుచు. ద సోల్జర్ బ్రీత్ హిస్ లాస్ట్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఓకేనా. ఆ సైనికుడు తన తుది శ్వాసను బ్యాటిల్ ఫీల్డ్లో విడిచేశాడు. ద ఓల్డ్ మ్యాన్ బ్రీత్ హిస్ లాస్ట్ అట్ మిడ్ నైట్ ఇన్ ద హాస్పిటల్. ఓకేనా. ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత అర్ధరాత్రిన తన తుది శ్వాస విడిచాడు. ఇలాంటి సందర్భంలో బ్రీత్ లాస్ట్, బ్రీత్ లాస్ట్, బ్రీత్ లాస్ట్. నెక్స్ట్ అండి, ఈ చనిపోవడం గురించి రాసాము ఇప్పటి వరకు, తర్వాత చంపడం గురించి చూద్దామండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వర్డ్ కిల్, కిల్డ్, కిల్డ్, చంపు, చంపు, రైట్. చంపు. లాట్స్ ఆఫ్ పీపుల్ వర్ కిల్డ్ ఇన్ దాట్ ఇన్సిడెంట్. ఆ ప్రమాదంలో, ఆ సంఘటనలో చాలామంది చంపబడ్డారు. లాట్స్ ఆఫ్ పీపుల్ వర్ కిల్డ్ ఇన్ దాట్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్లో చాలామంది చంపబడ్డారు, రైట్. అలానే కిల్ అంటే ఇలా ప్రాణహాని కలిగించడం అండి, అంటే ప్రాణహాని కలిగించడం, ప్రాణం పోయేట్టు చేయడం. క్యాన్సర్, రైట్. స్మోకింగ్ కిల్స్, స్పీడ్ కిల్స్ చెప్తారు కదా, స్పీడ్ కిల్స్. ఓకేనా. వేగంగా వెళ్ళటం అనేది ప్రాణహాని అని చెప్పడానికి అలా కూడా అంటారండి. స్పీడ్ కిల్స్, స్మోకింగ్ కిల్స్, ఇలా చెప్తారండి, రైట్. కిల్, కిల్డ్, కిల్డ్. హీ కిల్డ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ హిస్ లైఫ్. హీ హాస్ కిల్డ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ హిస్ లైఫ్. అతను తన జీవితంలో చాలామందిని చంపేశాడు. దిస్ ఇస్ సంథింగ్ టు కిల్ వీడ్. వీడ్ అంటే కలుపు మొక్కలు, కలుపు మొక్కలను చంపడానికి ఇది ఒక మెడిసిన్ అండి. దిస్ ఇస్ ఎ మెడిసిన్ టు కిల్ వీడ్, రైట్. అలా చంపడం, ఎలాంటి చంపడం, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఎవరినైనా చంపడాన్ని కిల్ అంటామండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ అండి, నెక్స్ట్ కిల్, కిల్డ్, కిల్డ్, చంపు, చంపు. క్యాన్సర్ కిల్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్. క్యాన్సర్ అనేది కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని, కొన్ని వేల మందిని చంపేస్తుంది ప్రతి ఏడాది కూడా, రైట్. 3 people were killed in that accident last night. 3 people were killed in that accident last night. గత రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చంపబడ్డారు, అలా చెప్పుకోవచ్చండి. అలాగే కిల్ అనే మాటని నష్టపరచడానికి, ప్రాణహాని కలిగించడానికి కూడా వాడతారు. స్పీడ్ కిల్స్, వేగంగా వెళ్ళడం అనేది ప్రాణాన్ని అరిస్తుంది, ప్రాణహాని చేస్తుంది అని చెప్పడానికి కూడా అలా అంటారండి. స్మోకింగ్ కిల్స్, ఇలా చెప్తారండి, రైట్. కిల్, కిల్డ్, కిల్డ్. నెక్స్ట్ అండి, మర్డర్, మర్డర్డ్, మర్డర్డ్. చట్ట విరుద్ధంగా పగ ద్వేషంతో ఎవరినైనా చంపడాన్ని, ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా లేపేయడాన్ని, చంపేయడాన్ని మర్డర్ అంటారండి. హీ ఇంటెన్షనలీ మర్డర్డ్ హిస్ బిజినెస్ పార్ట్నర్. హీ ఇంటెన్షనలీ మర్డర్డ్ హిస్ బిజినెస్ పార్ట్నర్. తను కావాలనే, ఇంటెన్షనలీ అంటే ఉద్దేశపూర్వకంగా, కావాలనే తన బిజినెస్ పార్ట్నర్ని హత్య చేశాడు. ఇలా హత్య చేయడాన్ని, చట్టవిరుద్ధంగా చంపడాన్ని మర్డర్ అంటారండి, రైట్. ద వైఫ్ హర్సెల్ఫ్ మర్డర్డ్ హర్ హస్బెండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. మనం రీసెంట్గా చూస్తా ఉన్నాం న్యూస్ పేపర్స్లో అది. ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సహాయంతో తన భర్తని హత్య చేసేసింది. ఇలా హత్య చేయటాన్ని మర్డర్, మర్డర్డ్, మర్డర్డ్. నెక్స్ట్ అండి, ఈ వర్డ్ చూడండి, అసాసినియేట్. అసాసినియేట్ ఎలా చదవాలండి? అసాసినియేట్, 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 అసాసినియేటెడ్ తెలుసుగా. టిఈడి వస్తే టిఐడిగా చదువుతాం. అసాసినియేట్, అసాసినియేటెడ్, అసాసినియేటెడ్. పథకం వేసి స్కెచ్ చేసి ఎవరినైనా లేపేస్తే అసాసినియేట్ అంటారండి. ముఖ్యంగా పొలిటికల్ రీజన్స్తో, రాజకీయ కారణాలతో
ఎవరినైనా లేపేస్తే కనుక అసాసినియేట్ అంటారండి. మనం సినిమాలో చూడొచ్చు. ఒక మహేష్ బాబు సినిమాలో అతడు అనే సినిమాలో ఈ మహేష్ బాబు అలాగే సోనూ సూద్ ఇద్దరు కలిసి స్కెచ్ చేసి ఎవరినో ఇది చేయడానికి చూస్తారు. అలాంటి హత్యను పొలిటికల్ రీజన్ రాజకీయ కారణాలతో ఎవరినైనా స్కెచ్ చేసి రెక్కి పెట్టి వేసేయడాన్ని అసాసినియేట్ అంటారండి. రైట్. ఆ ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, the first female prime minister of India, Indira Gandhi, was assassinated in the year 1984. మన మొట్టమొదటి మహిళా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాగాంధీ కూడా అసాసినేట్ చేయబడింది, హత్య గావింపబడింది, చంపబడింది 1984లో. హా సన్ రాజీవ్ గాంధీ వాజ్ ఆల్సో అసాసినేటెడ్ ఇన్ ద ఇయర్ 1995. ఐ కెన్ నాట్ సే ఎగ్జాక్ట్లీ. రైట్. అలా అనమాట అండి. నైట్ అసాసినేట్ అంటే ఏంటండి? పొలిటికల్ రీజన్స్తో స్కెచ్ చేసి చంపేయడాన్ని, లేదా బిగ్ గన్స్ సంఘంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని ప్లాన్ వేసి చంపేయడాన్ని అసాసినేట్ అంటారండి. రైట్. నెక్స్ట్ చూడండి. ఎలిమినేట్ కాదండి, ఇల్మినేటెడ్ చంపడమే. అలాగే దానికంటే ముందు ఎవరినైనా తొలగించేయడం, తీసివేయడం, తప్పించేయడం. అంటే ఆ పోటీలోంచి కానీ ఏదైనా ప్రోగ్రామ్ నుంచి కానీ తీసివేయడాన్ని ఎలిమినేట్ అంటారండి. ఆ టీమ్ వాస్ అవర్ టీమ్ వాస్ ఎలిమినేటెడ్ ఇన్ ద సెమీఫైనల్స్. మా టీము సెమీఫైనల్స్లో తొలగించబడింది, తీసివేయబడింది. రైట్. హీ వాస్ ఎలిమినేటెడ్. ఎలా అండి? హీ వాస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కాంటెస్ట్ ఫర్ బ్రేకింగ్ ద రూల్స్. హీ వాస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కాంటెస్ట్ ఫర్ బ్రేకింగ్ ద రూల్స్. రూల్స్ని బ్రేక్ చేశాడనే కారణంతో అతన్ని పోటీ నుంచి తప్పించారు, తొలగించారు. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలిమినేటెడ్. అలానే చంపడం అండి. రైట్. హీ ఇంటెన్షనలీ ఎలిమినేటెడ్ హిస్ బిజినెస్ పార్ట్నర్. అతను కావాలనే తన బిజినెస్ పార్ట్నర్ని తొలగించేశాడు, అడ్డు తొలగించేశాడు చంపేయడం ద్వారా. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. రైట్. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, please comment that. Please share to your friends.